హాయ్ ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే దొండకాయ గ్రేవీ కర్రీని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి, అందులోనే కొంచెం అల్లం, అలానే జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఆయిల్‌నైతే కడాయిలో కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే దొండకాయలని నీట్‌గా కడిగి మధ్యకి సేమ్ మనం వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో వంకాయకి అలా కట్ చేసుకున్న దొండకాయలని వేసి బాగా ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అందులో సాల్ట్ కానీ, పసుపు కానీ వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఇలా ఫ్రై అయితే పసుపు కానీ, మనం సాల్ట్ కానీ వేస్తే సాల్ట్ ఏస్తే బాగా మెత్తగా అయిపోతాయి. పసుపు వేస్తే మాడిపోతుంది. సో, ఏమీ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి. వాటిని పక్కకు తీసిన తర్వాత అదే ఆయిల్‌లో ఆనియన్స్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, సాల్ట్ 5 ఇంగ్రీడియెంట్స్ వేశానండి. వేసినప్పుడు వీడియో కరెక్ట్‌గా కాల్ రావడంతో కట్ అయిపోయింది. నేను చూసుకోలేదు. సో, ఆ ఒక్కటి మిస్టేక్ అయిపోయింది. ఆ తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసుకొని బాగా అంతా కలిపి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. అలా సెపరేట్ అయ్యే వరకు దాన్ని బాగా వేగనివ్వాలి. పచ్చి స్మెల్ పోతుంది. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయలని వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కూడా సిమ్‌లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇందులో ఉన్న ఉప్పు, కారం అంతా కూడా దానికి బాగా పట్టేలా వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇలా అయితే అవుతుంది. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి దొండకాయ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి. అలా ఉడికిన తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం కసూరి మేతి గానీ, లేదు అంటే ఉంది అంటే కొత్తిమీర గానీ వేసుకొని ఒక్కసారి కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి సిమ్‌లో పెట్టేయండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ కర్రీ అయితే తయారైపోతుంది. దొండకాయని ఫ్రై చేస్తే అందరూ తినకపోవచ్చు. కానీ ఇలా గ్రేవీ కర్రీ చేస్తే ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడి తింటారు. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.